తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలో ఎలక్షన్ షెడ్యూల్ అయితే రివీల్ చేసింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏపీ ఎలక్షన్స్ అయితే మేలో మూవ్ అయ్యాయి. ఏపీ ఎలక్షన్స్ మే 13 జరగబోతున్నాయి. కౌంటింగ్ వచ్చి జూన్ 4 జరుగుతుంది. ఇంతకుముందు అయితే చాలామంది అంచనాల ప్రకారం ఏప్రిల్ 16 కానీ ఏప్రిల్ 13 కానీ ఎలక్షన్ ఉంటుందని చెప్పేసి చాలామంది ప్రెడిక్ట్ చేశారు. అండ్ కొన్ని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్స్ కూడా అలాగే రివీల్ అయినాయి. ఇంతకుముందు మనం కూడా ఒకసారి మాట్లాడుకున్నాం దాని గురించి. ఏప్రిల్ 16 మోస్ట్లీ ఎలక్షన్ ఉండొచ్చు అని చెప్పి. కాకపోతే ఇప్పుడైతే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రాలేదు. బట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి మే 13న ఎలక్షన్ జరగబోతుంది. దానికి సంబంధించిన కౌంటింగ్ వచ్చేసి జూన్ 4 చేస్తారు. అయితే అందరూ కూడా ఇది ఫస్ట్ షెడ్యూల్లోనే ఎలక్షన్ ఏపీకి ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు. కాకపోతే దానికి డిఫరెంట్గా 4th ఫేజ్లో ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్యారలల్గా దాంతోపాటే లోక్సభకు కూడా సేమ్ ఫేజ్లోనే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే ఏపీలో అసెంబ్లీ లోక్సభకి 2 ఒకేసారి జరుగుతాయి కాబట్టి అవైతే ఫేజ్ 4లో ఉన్నాయన్నమాట. అయితే చూడాలి. ఇప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ 2 months వరకు కూడా టైం ఉంది. ఈ 2 months వరకు ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఈ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా ఉండబోతుంది ఈ రోజు నుంచి. దానికి తోడు ఈ రోజే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అయితే రివీల్ అయింది. 175 అసెంబ్లీకి అండ్ 25 లోక్సభకి కూడా మొత్తం క్యాండిడేట్స్ని అయితే రిలీజ్ చేశారు. వచ్చి అనకాపల్లి గురించి ఇంకా కొంచెం సస్పెన్స్లో ఉన్నట్టుంది పార్లమెంట్ అభ్యర్థిత్వం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం అయితే రివీల్ చేశారు. అండ్ అపోజిషన్ కూడా ఆల్మోస్ట్ రెడీగానే ఉన్నట్టుంది. అలయన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళ ఫైనల్ లిస్ట్ కూడా త్వరలో రాబోతుంది. ఇంక మేనిఫెస్టోలు తీసుకొని ఇక ఇప్పటి నుంచి 2 months వరకు మాత్రం మొత్తం ఎలక్షన్ మేనియా నడుస్తుంది ఏపీలో. చూడాలి ఇది ఎవరికి అడ్వాంటేజ్ ఉండబోతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ ఉండబోతుంది. ఎందుకంటే 2 months అనేది చాలా కొంచెం ఎక్కువ పీరియడే. ఇది మన ఎలక్షన్ క్యాంపెయినింగ్కి కొంచెం ఎక్కువ పీరియడే. సో ఇందులో అధికార పార్టీ ఎక్కువగా ప్రమోట్ చేసుకోగలుగుతుందా, లేకపోతే ప్రతిపక్షాలు ఇప్పుడిప్పుడే ఇంకా అసమ్మతి జ్వాలలు అవన్నీ సాల్వ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా ఇంకా ఎడ్జ్ తీసుకొని ఈ 2 monthsలో కొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతారా, లేకపోతే ఈ 2 monthsలో ఏమన్నా ఇంకా ఏమన్నా కొన్ని సెన్సేషనల్ థింగ్స్ ఏమైనా జరుగుతాయా అనేది అయితే మనంతా వేచి చూడాలి. అయితే ఇది ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్ అనేది మనమైతే రాబోయే వీడియోలో అయితే దీని గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మే 13న ఏపీ ఎలక్షన్, జూన్ 4న ఎన్నికల కౌంటింగ్.